హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ వీడియో ఏంటో గెస్ చేసి ఉంటారు. అదేనండి, నేను డైలీ వేర్ కోసమని బ్లాక్ బీడ్స్ తీసుకుందామని బ్లాక్ బీడ్ షాపింగ్ అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఫస్ట్ సిబిజే జ్యువెలర్స్కి అయితే వెళ్ళాము. అందులో మోడల్స్ అయితే బాగున్నాయి. కొన్ని బ్లాక్ బీడ్స్ మోడల్స్ ఎలా ఉన్నాయంటే మధ్యలో కొన్ని బీడ్స్కి రేడియం కోటింగ్ ఇచ్చారనమాట. సో ఇది ఇంకోటి, కొన్ని గోల్డ్ బీడ్స్ కొన్ని బ్లాక్ బీడ్స్ వచ్చి చూపించిన డిజైన్స్ అనమాట. నాకు ఇది కొంచెం బాగానే నచ్చింది. సో రేడియం కవరింగ్ వచ్చిన చైన్ నచ్చలేదు, ఎందుకంటే అది కొంచెం నాకు 1 గ్రామ్ గోల్డ్ లుక్ ఇచ్చిందనమాట. గోల్డ్ లుక్లా రాలేదు. సో అందుకే అది ప్రిఫర్ చేయలేదు. మీకు నచ్చితే మాత్రం అది కూడా మంచి డిజైనే, చూసుకోవచ్చు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ఒక 2-3 షాప్స్ తిరిగాను. ఆ 2-3 షాప్స్లో నాకు మేకింగ్ అండ్ వేస్టేజ్ మీద చాలా డిఫరెన్స్ కనిపించింది అనమాట. అందుకే వీడియో షూట్ చేసి ఇన్ఫర్మేటివ్గా పెడదామని చెప్పేసి షూట్ చేస్తున్నాను. ఇదన్నమాట రేడియం కోటింగ్తో వచ్చిన బ్లాక్ బీడ్స్ చైన్. మధ్యలో వైట్ కలర్గా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ గోల్డే, బట్ రేడియం కోటింగ్ వస్తుంది అనమాట దాని మీద. నాకు ఎందుకో అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు అది. సో ఇంకోటి ఏంటంటే ఇంకో చైన్ కూడా చూసాము. చెప్పాను కదా, బ్లాక్ బీడ్స్ కొన్ని గోల్డ్ బీడ్స్ కొన్ని వచ్చినవి చూపించమని అడుగుతున్నాను అనమాట. సో రైట్ సైడ్లో లాస్ట్ వన్ ఉంది కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని బ్లాక్ బీడ్స్ కొన్ని గోల్డ్ బీడ్స్ వచ్చి మధ్యలో ఒక పెద్ద గోల్డెన్ లాకెట్ వస్తుంది, చిన్న బాల్ టైప్లో. అది లోపలంతా హాలోనే ఉంది, మొత్తం ఫిల్ చేసి ఏం లేదు గోల్డ్. సో వెయిట్ తక్కువలో వచ్చేస్తుంది అనమాట. సో అది నేను పక్కన పెట్టమని చెప్పాను. తర్వాత డైమండ్ ఇయర్ రింగ్స్ కనపడ్డాయి అనమాట. అవి పెట్టుకొని చూశాను. ఇవైతే చాలా బాగున్నాయండి. ఎంత క్లాసీ లుక్ వచ్చాయంటే డ్రెస్సెస్ మీదకి కానీ శారీ మీదకి కానీ ఒక డ్రాప్ లాగా చాలా బాగా అనిపించాయి. సో నేను ఇందాక చెప్పిన బ్లాక్ బీడ్స్ చైన్ ఉంది కదా, ఆ చైన్కి ఎస్టిమేషన్ అడుగుతున్నాను అనమాట. సో అది ఎంత అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాము. చాలా బాగుండింది ఆ లుక్, ఫ్యాన్సీ లుక్ ఉండింది. అది ఒక్కటి వేసుకొని బయటికి వెళ్ళిపోతే చాలు, చాలా మంచి లుక్ ఉంటుంది. తర్వాత మేము జిఆర్టీకి వెళ్ళిపోయామన్నమాట. మీరు చెప్తే నమ్మరు, నాకు జిఆర్టీ షాప్లోకి వెళ్ళి బ్లాక్ బీడ్స్ అడిగి వాళ్ళతో చూపించుకోవడానికి అట్లీస్ట్ 1/2 అవర్ పట్టింది. అసలు అంత టైం పట్టిందనమాట. సో మోడల్స్ కూడా అంత ఎక్కువగా లేవు, అంటే హెవీగా ఉన్నాయన్నమాట. హెవీగా వేసుకునే వాళ్ళకి నచ్చుతాయేమో మేబీ, బట్ నాకైతే అంతగా నచ్చలేదు. ఈ ట్రెండ్కి తగ్గట్టు డిజైన్స్ మెయింటైన్ చేయట్లేదు అని అనిపించింది. అండ్ మీరు చెప్తే నమ్మరు, నేను తిరిగిన షాప్స్లో కల్లా అన్నిటికంటే ఎక్కువ వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి జిఆర్టీలో కనిపించాయి అన్నమాట నాకు. ఇంకా మేకింగ్ ఛార్జెస్ విని 20%, 22% అని చెప్పేసరికి నాకు దిమ్మ తిరిగిపోయి, అసలు మోడల్స్ కూడా ఏం లేవు కదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి ఒకటో రెండో చూసేసి వెళ్ళిపోయామన్నమాట. అసలు నచ్చలేదు నాకు జిఆర్టీలో. సో నా ప్రిఫరెన్స్ అయితే చెప్తున్నాను, మీరు కూడా జిఆర్టీకి వెళ్ళడమే అవాయిడ్ చేయండి. ఎందుకంటే అంత 20%, 21% మేకింగ్ ఇంకా వేస్టేజ్ వేయాల్సినంత అవసరమే లేదు. అంత వేస్టేజ్ ఏముంటుందో కూడా తెలీదు. అంటే మిగతా షాపులు ఎందుకు వేయట్లేదు, జిఆర్టీలో అంత ఎందుకు వేస్తున్నారో నాకైతే తెలీదు. కానీ అంత వేస్టేజ్ వేయడం మాత్రం చాలా ఎక్కువగా అనిపించింది. సో మీరు కూడా జిఆర్టీకి వెళ్ళడం అవాయిడ్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. ఒక రీజన్ మోడల్స్ ఏం లేకపోవడం ఒక రీజన్ అయితే, ఇంకోటి చెప్పాను కదా మేకింగ్ ఛార్జెస్ ఇంకా వేస్టేజ్ అనమాట. ఆ 2 రీజన్స్. ఇంకా కస్టమర్స్కి చూపించాలన్నా కూడా చాలా టైం తీసుకొని చాలా టైంకి వచ్చాక చాలా టైంకి చూపిస్తున్నారు. సో డిలే అనమాట చాలా. అంటే చిన్న మోడల్స్ చూసే వాళ్ళకి ఒకలాగా, పెద్ద మోడల్స్ చూసే వాళ్ళకి, పెద్ద పెద్ద చైన్స్ చూసే వాళ్ళకి ఒకలాగా చూపిస్తున్నారు. సో అది నాకు నచ్చలేదు, ఆ డిఫరెన్సియేషన్ ట్రీట్మెంట్ అనేది. అందుకే నేను జిఆర్టీ ప్రిఫర్ చేయొద్దు అని అయితే చెప్తున్నాను మీకు. మేకింగ్ ఛార్జెస్ అంత వేయడం, మేకింగ్ ఛార్జెస్ కాదు వేస్టేజ్ ఛార్జెస్ అంత వేయడం నాట్ రెలవెంట్ అని చెప్పేసి అనిపించింది నాకు.
సో బెటర్ నాట్ టు ప్రిఫర్ జిఆర్టీ జ్యువెలర్స్. సో తర్వాత ఏ షాప్కి వెళ్ళామనేది కూడా చూపిస్తాను మీకు. ఏమంటున్నావు? సో నెక్స్ట్ మేమైతే లలిత జ్యువెలర్స్కి వెళ్ళిపోయాము. లలిత జ్యువెలర్స్కి ఎప్పుడు వెళ్తూనే ఉంటాము, అంతగా మోడల్స్ ఏం కనిపించవు. బట్ ఒకసారి ఒక ట్రయల్ వేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. లలితలో కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి బ్లాక్ బీడ్స్ డైలీ వేర్ కలెక్షన్. అందులో కూడా అంత ఎఫెక్టివ్గా ఏం అనిపించలేదు నాకు. కానీ ఒక 2-3 బోర్డ్స్లో కొంచెం క్లాసీగా కనిపించినవి నచ్చితే తీసుకుందామని చెప్పేసి తీసానమాట. సో అవి కూడా వెయిట్ అవుట్ ఆఫ్ బడ్జెట్ అనిపించింది, వెయిట్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ కొన్నిటికేమో చైన్ నచ్చితే దానికి లాకెట్ ఉండట్లేదు, అలా జరిగింది లలితలో. లలితలో లిమిటెడ్ స్టాక్ అనమాట, ఓల్డ్ స్టాక్ ఉంటుంది ఎప్పుడు. మేము అసలు ఎప్పుడు చూసినా ఇవే స్టాక్ ఉంటాయి ఏంటి అని అడిగితే, ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్తాయి మేడం, వేరే అవుట్లెట్స్కి వెళ్తాయి అని చెప్తున్నారు. సో ఎప్పుడు వెళ్ళినా అవే మోడల్స్ కనిపిస్తున్నాయి, కొత్త మోడల్స్ ఏం కనిపించట్లేదు. సో ఇది కొంచెం లుక్ బాగుందని చెప్పి ఇది ట్రై చేశాను. ఫస్ట్లో సిబిజేలో ట్రై చేశానని చెప్పాను కదా, సేమ్ అలాంటి మోడలే. కొన్ని బీడ్స్, కొన్ని బ్లాక్ బీడ్స్, కొన్ని గోల్డ్ బీడ్స్ వచ్చి ఉండిందనమాట, మధ్యలో చిన్న బాల్. సో అది ఒకసారి ట్రై చేశాను, కానీ అది 7+ గ్రామ్స్ ఉండింది. అంత 7+ గ్రామ్స్ డైలీ వేర్కి వేస్ట్ అని చెప్పేసి నేను తీసుకోలేదన్నమాట ఇది కూడా. కానీ లుక్ బాగుంది, సిబిజీలో చూసిన దానిలాగే లుక్ బాగుంది, వెయిట్ ఎక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ మేము జోయా లుకాస్కి వెళ్ళామన్నమాట. జోయా లుకాస్లో అన్నిటితో కంపేర్ చేస్తే మోడల్స్ ఉన్నాయి, బట్ ఒక 5-6 డైమండ్ రెప్లికా మోడల్స్ ఉన్నాయి నాకు నచ్చిన టైప్లో. సో అవి కూడా చూస్తున్నాం అన్నమాట. సో ఒక 2-3 మోడల్స్ మంచి థిన్ చైన్తో కనిపించాయి, అవి కూడా ట్రై చేసి చూపిస్తాను మీకు మోడల్స్. డైమండ్ రెప్లికా మోడల్స్ ఉంటాయి కదా, ఈ జీవాలో లేదా డైమండ్ రెప్లికా మోడల్స్ ఉంటాయి కదా, అలా ఉన్నాయన్నమాట. సో అవి నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇంకోటి ఒక 2 లేయర్ బ్లాక్ బీడ్స్ చైన్ కూడా ఉండింది, అది కూడా బాగా నచ్చింది నాకు. అవి కూడా చూద్దాము నెక్స్ట్ క్లిప్స్లో. ఈ చైన్ చూసారా ఎంత బాగుందో, చాలా థిన్గా మంచి వర్క్ అనమాట, వర్క్మెన్షిప్ చాలా బాగుంది. జూమ్ చేసి చూపిస్తాను. సో డాలర్ కూడా మంచి డైమండ్ లుక్ వచ్చింది. అవి సీజర్డ్సే స్టోన్స్, బట్ డైమండ్ ఫినిషింగ్ ఉంది అందులో. సో మంచి డైమండ్ రెప్లికా అని చెప్పొచ్చు. దీని తర్వాత ఇంకొక డబల్ లేయర్ బ్లాక్ బీడ్స్ చైన్ కూడా చూసామన్నమాట, అది కూడా లుక్ బాగుండింది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇదైతే ఇప్పుడు వేసుకొని చూపిస్తాను. మంచి డైమండ్ లుక్, డైమండ్ ఫినిషింగ్ అనిపించింది నాకైతే, చాలా బాగా నచ్చింది. డబల్ లేయర్డ్ బ్లాక్ బీడ్స్ చైన్ అని చెప్పాను కదా, ఇదే డబల్ లేయర్ బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట. ఇది కూడా చాలా ఫ్యాన్సీగా ఉండింది, చాలా మంచి లుక్ ఉండింది ఇది కూడా.
తర్వాత రెండిటిది ఎస్టిమేషన్ తీసుకున్నాను. ఆ డబల్ లేయర్ది 7 grams ఎంతో ఉండింది. సో అది నాకు టోటల్ ప్రైస్ వచ్చేసి 61,000 సంథింగ్ పడింది. గోల్డ్ కాస్ట్ 58,000 అయితే సమ్ 3,000 చేంజ్ ఎంతో నాకు వేస్టేజ్ పడింది అనమాట. అంతే, చాలా తక్కువ పడింది. సో నేను ఫస్ట్ వేసుకున్న డైమండ్ రెప్లికాది కూడా ఎస్టిమేషన్ అడిగాను. అది కూడా చాలా మంచి ప్రైస్కే వచ్చేసింది. నేను ఈ రెండిట్లో ఏది తీసుకున్నానో మీరే గెస్ చేయండి. సో నేను ఫైనల్గా చెప్పాలనుకుంది ఏంటంటే, జిఆర్టీలో, సిబిజేలో, లలిత జ్యువెలర్స్లో, జోయా లుకాస్లో నాకు మంచి ప్రైస్ దొరికింది. అంటే గోల్డ్ ప్రైస్కే వచ్చేసింది అనమాట. అంటే జస్ట్ ఒక 2-3,000 ఎక్స్ట్రా వేస్టేజ్కి పోయింది అంతే. సిబిజీలో అయితే మాకు అప్రాక్సిమేట్లీ 12% వేస్టేజ్ వేశారు. సో ఫస్ట్ జోయా లుకాస్ ప్రిఫర్ చేయొచ్చు ఆఫర్ ఉన్నప్పుడు. సో తర్వాత సిబిజే 12% వేస్టేజ్ వేశారు. సో ఒకవేళ ఆఫర్ ఎండ్ అయిపోతే మనం ఇంకా సిబిజేకే వెళ్ళాలి. సో జిఆర్టీలో అయితే అస్సలు ప్రిఫర్ చేయను. ఎక్కువగా అనిపించింది నాకు. 20%, 80% వేస్టేజ్ అనమాట. అంత వేస్టేజ్ పెట్టుకొని ఏం తీసుకుంటాం చెప్పండి, చిన్న చిన్న వస్తువులు. సో అది అవాయిడ్ చేయడం బెస్ట్. అండ్ అందులో జిఆర్టీలో అంత మోడల్స్ కూడా లేవు కాబట్టి సో అవాయిడ్ గోయింగ్ టు జిఆర్టీ అని చెప్తాను. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.